హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఫస్ట్ రౌండ్లో మీకు వస్తుందా అనే వీడియోని అయితే దాదాపుగా 18,000 చూశారు. అంటే తెలంగాణలో నీట్ రాయబోతున్న ప్రతి స్టూడెంట్, నీట్ రాయబోతున్నా కాదు, అడ్మిషన్కి వెళ్ళబోతున్న ప్రతి స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ చూసేశారు. వాళ్ళు మెజారిటీ అడిగింది సెకండ్ రౌండ్ కూడా చేయండి అని. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఏ రౌండ్లో గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉందనేది మీకు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా సెకండ్ రౌండ్ దాదాపు మెజారిటీ సీట్లు ఫిలప్ అవుతాయి. థర్డ్ రౌండ్లో కొంతమందికి వస్తాయి. సో ఇదంతా మీకు అర్థం కావడానికి వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఇంత డేటా చూపిస్తూ దొరికే వీడియోస్ ఉండవు. డైరెక్ట్ మీకు కట్ ఆఫ్ చెప్పేయడం చాలా ఈజీ. నాకు కూడా గౌట్ ఇంత వస్తుంది, ప్రైవేట్ ఇంత వస్తుంది, గౌట్ ఇంత, ప్రైవేట్ ఇంత అని చెప్పడం నాకు చాలా ఈజీ. ఒక నెంబర్ చెప్పేస్తే సరిపోతుంది. కానీ పర్టికులర్గా ఇంత వర్కౌట్ చేసి డిస్ప్లే ర్యాంక్తో సహా చెప్తే అది ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో మీరు అర్థం చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ ప్రెస్ చేయండి. మన పెయిడ్ గైడెన్స్ కావాలంటే ఎవరికైనా చాయిస్ ఫిల్లింగ్ అండ్ రౌండ్కి ఎలా ఉంటాయి రూల్స్ అనేది కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పెయిడ్ గైడెన్స్లో అయితే జాయిన్ అయితే మీకు చాలా ఈజీగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరిగిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం బీసీఏతో స్టార్ట్. సెకండ్ రౌండ్లో ఎన్ని సీట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్ అయితే చూడని వాళ్ళు ఉంటే ఇంకా కింద వీడియో ఉంటుంది, అందులో ఫస్ట్ రౌండ్ చూడండి, ఇప్పటి వరకు చూడని వాళ్ళు. ఇప్పుడు సెకండ్ రౌండ్ చూడండి, సెకండ్ రౌండ్లో వచ్చిన సీట్స్ అన్నీ. సో ఇది ఏ బేసిస్లో ఇస్తామో మళ్ళీ ఒకసారి చెప్తాను. 2025 మార్కులు, అప్పుడు కట్ అయిన డిస్ప్లే ర్యాంక్, అంటే మొన్న రిజల్ట్ వచ్చింది కదా, అందులో సీరియల్ నెంబర్ అండ్ మీ మార్క్స్. ఓకేనా, డిస్ప్లే ర్యాంక్ బేస్గా. సో ఈ డిస్ప్లే ర్యాంక్ లాస్ట్ టైం వచ్చింది ఫస్ట్ సీటు, అండ్ ఇప్పుడు అదే దగ్గర 580 ఉన్నాయి, అప్పుడు 546, అంటే 34 మార్క్స్ పెరిగాయి. ఇది సెకండ్ రౌండ్ డేటా. ఫస్ట్ రౌండ్ వీడియో కూడా మీరు చూడకుంటే చూడండి. సో బీసీఏ స్టూడెంట్స్కి అండ్ ఓపెన్ అన్నీ ఉంటాయి ఇందులో, ప్రతి కేటగిరీది చూడండి, ఐడియా వస్తుంది. సో ఇక్కడ మీరు ఇలా చూస్తే గాంధీలో ఇన్ని సీట్ యాజ్ ఇట్ ఈజ్, ఇది అలాట్మెంట్ డేటా అనమాట. కంప్లీట్ డేటాను మీకోసం మార్చేసాం. గాంధీలో ఇన్ని సీట్లు వచ్చాయి అండ్ 580 అండ్ 546 ఇలా పెరుగుతూ పోయాయి మార్క్స్. చూడండి, మార్క్స్ అయితే చాలా విపరీతంగా పెరిగాయి ఈసారి. ఇది ఒక్కటే చాలా ఆశ్చర్యకరం. సో మార్క్స్ ఇలా పెరుగుతూ వచ్చాయి. గవర్నమెంట్లో మొత్తం వచ్చిన సీట్స్ ఎన్ని, మరి ఈసారి ఎక్కడికి సెకండ్ రౌండ్లో గవర్నమెంట్ అయినా వస్తుందా, మీకు గవర్నమెంట్ వస్తుందా మరి సెకండ్ రౌండ్ వరకైనా అంటే 299 సీట్స్. 299 గవర్నమెంట్ ఆసిఫాబాద్ కాలేజ్, అప్పుడు 353 మార్కులకు వచ్చింది, 9,450 డిస్ప్లే ర్యాంకు. ఇప్పుడు అదే ప్లేస్లో 389 ఉన్నాయి. ఓకే, 36 మార్కులు పెరిగాయి, 36 మార్క్స్ పెరిగాయి, చాలా భారీగా పెరిగాయి మార్క్స్. సో ఈసారి ఇంకా మన ప్రెడిక్షన్, సో ఇంకా ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడికే వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు. కాకపోతే మీకు మన ఎక్స్పీరియన్స్తోని ఆ రేంజ్లో అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. 379 అరౌండ్ ఉంటే సెకండ్ రౌండ్లో గవర్నమెంట్ బీసీఏకి రావచ్చు, +or-2. ఓకే, మరి ప్రైవేట్ అయిన అట్లీస్ట్, ప్రైవేట్ అనగానే మళ్ళీ అందరూ మేనేజ్మెంట్ అనుకుంటున్నారు, కాదు. ప్రైవేట్లో సగం సీట్లు కూడా గవర్నమెంట్ సీట్సే, అంటే ఫ్రీ సీట్సే అంటారు వాటిని, ఫ్రీ సీట్స్. ఓకే, సో సెకండ్ రౌండ్లో ఏదో ఒక సీటు 440 సీట్లు వచ్చాయి, 341. అంటే ఓవరాల్గా ఇది 338 కట్ ఆఫ్. అంటే థర్డ్ రౌండ్లో ఇంకా జస్ట్ 3 తగ్గాయి. థర్డ్ రౌండ్ ఇంకా చాలా కష్టం. సో అంటే 379 ఉంది ఇప్పుడు, సేమ్ డిస్ప్లే ర్యాంక్. పోయినసారి ఈ డిస్ప్లే ర్యాంక్ వరకు వచ్చింది. ఇప్పుడు నేను ఈ డిస్ప్లే ర్యాంకులో ఎందుకు చూపిస్తున్నానంటే మీ చేతిలో ఉంది అవే ఇప్పుడు, కాబట్టి వాటిని కంపేర్ చేసి చూపిస్తున్నాను. 379 అంటే మీకు సీట్ రావాలంటే ఈసారి ఒక 369 +or-2 ఉంటే సెకండ్ రౌండ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. 369 +or-2, ఎందుకంటే మార్క్స్ చాలా దారుణంగా మార్క్స్ అయితే పెరిగాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, 341 ఇక్కడ సేమ్ ర్యాంక్ దగ్గర 379, 38 మార్క్స్ పెరిగాయి. సో అట్లీస్ట్ 369 or 8 ఉంటే సెకండ్ రౌండ్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇంకొక రౌండ్ కూడా ఉంటుంది, అక్కడికి అందరికీ క్లోజ్. అప్పటి వరకు సీట్ రాని వాళ్ళకి ఫోర్త్ రౌండ్ ఉంటుంది. కానీ థర్డ్ రౌండ్లో ఎవరైనా విత్డ్రా అయితే 1-2 లక్లో వస్తేనే అది. ఓకేనా, చాలా తక్కువ. ఇంకా ఫోర్త్ రౌండ్ మాపప్ అంటే థర్డ్, అక్కడికే క్లోజ్ అవుతుంది. అంటే ఒక 369 +or-2 ఉంటే బీసీఏలో ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ హోప్ పెట్టుకోవచ్చు. బీసీబీ చూద్దాం. సో బీసీబీలో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, 2025 మార్కులు, అప్పుడు డిస్ప్లే ర్యాంకు, ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర ఉన్న మార్కులు. ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే మనకు తెలిసిన క్లూ ఇది ఒకటి కాబట్టి. సో టోటల్గా గవర్నమెంట్ సీట్స్ అన్నీ ఫిలప్ అయ్యాయి బీసీబీలో. సెకండ్ రౌండ్లో చాలా సీట్స్ అయితే బీసీబీకి ఫిలప్ అవుతాయి. మీరు చూడొచ్చు ఇక్కడ 413 గవర్నమెంట్ సీట్సే ఫిలప్ అయ్యాయి, 410. ఓకే, సో ఇంకా ఈ క్యాప్స్ ఇవి తీసేయండి. 410 గవర్నమెంట్ సీట్స్ ఫిలప్ అయ్యాయి. టోటల్ క్యాప్ ఏది లేని వారికి అయితే 409, 409, 406 మార్కుల వరకు వచ్చింది.
అప్పుడు డిస్ప్లే ర్యాంకు, ఇప్పుడు అదే చోటు ఉన్న మార్క్స్ 437, అంటే 31 మార్క్స్ పెరిగాయి. 427 +or -2 ఉంటే మీకు ఈసారి కూడా సెకండ్ రౌండ్లో గవర్నమెంట్ బీసీబీ అయినట్లయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో మరి మొత్తం సీట్లు ఇంక్లూడింగ్ ప్రైవేట్లో ఉన్న ఫ్రీ సీట్స్ కలిపి బీసీబీలో ఎన్ని అలాట్ అయ్యాయి, మరి ఈసారి కనీసం మనకు సెకండ్ రౌండ్లో అయినా వస్తుందా అనుకునే వారికి, ప్లస్ మీకున్న కాలేజ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ స్క్రోల్ చూస్తున్నప్పుడు మీరు ఆపి చూసుకోవచ్చు, మీకు కావాలనుకుంటున్న కాలేజ్కి ఎంత ఉందో కూడా తెలిసిపోతుంది. ఈ క్యాప్స్ తీసేయండి, ఇక్కడి వరకు తీసేస్తే జనరల్ అయితే 659 సీట్స్ వచ్చాయి, 396 మార్క్స్ అప్పుడు కట్ అయింది. అంటే థర్డ్ రౌండ్లో 395, అంటే జస్ట్ ఒక మార్కు. ఇంకా థర్డ్ రౌండ్లో చాలా వరకు కష్టం. ఇంకా ఇదే మనకు ఆల్మోస్ట్ సీట్లు రావడానికి బెస్ట్ రౌండ్. సో ఇక్కడ 396 అప్పుడున్న ర్యాంకు, ఇప్పుడు అక్కడ ఉన్న మార్క్స్ 428, 32 మార్క్స్ పెరిగాయి. ఓకే, 418 +or -2 ఉంటే బీసీబీ సెకండ్ రౌండ్లో అయినా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా తగ్గితే తగ్గొచ్చు కూడా. ఇదంతా నా ఓన్ అనాలిసిస్ మాత్రమే. సో ఇదే నమ్మండి అని నేనైతే ఎప్పుడూ చెప్పను. సో ఇక్కడ ఉన్నది మాత్రం మన సొంతంగా చెప్పేటివి కాదు. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ ఇది గతంలో జరిగింది, గతంలో ఉన్న డిస్ప్లే ర్యాంకు, ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర ఉన్న మార్కులు. ఓకేనా. సో ఈ కట్ ఆఫ్ మాత్రం నేను సొంతంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. నెక్స్ట్ బీసీసీ. సో బీసీసీలో గవర్నమెంట్ ఎక్కడికి కట్ ఆఫ్ వచ్చింది అంటే 42 సీట్లు, అప్పుడు 362 మార్కులు, అప్పుడు డిస్ప్లే ర్యాంకు. ఇప్పుడు ఇదే డిస్ప్లే ర్యాంక్ దగ్గర 380 ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 397 అంటే ఒక 385 +or-2 అరౌండ్ ఉంటే గవర్నమెంట్ బీసీసీ రావచ్చు. అండ్ బీసీసీలో అసలు సీటే వస్తుందా లేదంటే 68 సీట్లు వచ్చాయి, 343, అప్పుడు 341 థర్డ్ రౌండ్, అంటే 2 తగ్గుతాయి థర్డ్ రౌండ్లో అంతే. ఇంకా 10,000 పైన. సో ఇక్కడ మార్క్స్ ఎంత ఉన్నాయంటే 381, సేమ్ ఇదే ర్యాంక్ దగ్గర. మరి మార్క్స్ తగ్గుతుందా అంటే తగ్గుతాయా మార్క్స్ అంటే కొన్ని కాలేజెస్ అవి పెరిగాయి కాబట్టి ఒక 10 తగ్గుతాయి అనుకుందాం. సో అప్పుడు 371 +or-2, 371 +or-2 వరకు సీటు సెకండ్ రౌండ్లో రావచ్చు. సెకండ్ రౌండ్ ఫైనల్ కాదు, థర్డ్ రౌండ్లో కొన్ని, అండ్ ఆ తర్వాత ఇంకెవరికి ఛాన్స్ ఉండదు సీట్ వచ్చిన వారికి. నెక్స్ట్ బీసీడీ. సో బీసీడీలో అలాట్ అయిన టోటల్ గవర్నమెంట్ సీట్స్ ఎన్ని అని చూద్దాం. సో క్లియర్గా మీరు చూసినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ సీట్స్ బీసీడీలో వచ్చినాయి 236. ఇంక ఇందులో ఈ క్యాప్స్ తీసేయండి. జనరల్ అయితే 233. ఓకే, 233 నార్మల్, ఎలాంటి క్యాప్ అది లేకుండా. 415 మార్క్స్ అప్పుడు సెకండ్ రౌండ్లో బీసీడీ, 3,847. ఇప్పుడు అక్కడే సేమ్ 345 ఉన్నాయి, అంటే 30 మార్క్స్ పెరిగాయి, 345. మరి సెకండ్ రౌండ్లో బీసీడీ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ ప్రైవేట్లో అయినా కనీసం ఫ్రీ సీట్ అంటే 335 +or-2 ఉంటేనే సాధ్యం. 435 +or-2 ఉంటే బెస్ట్ ఛాన్స్. ఇంకా సాధ్యం అనను, మీకు వస్తుందనను, రాదు అనను, కంప్లీట్ డేటా ఉన్నట్టు చూపిస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీకు అది అర్థమైపోతుంది మీకు ఈజీగా. ఓకేనా. సో ఎక్కువ చూపించినా కూడా డౌటే, ఏదో ఒక రౌండ్ ఫిగర్ చెప్పేసి మీకు వచ్చేస్తుంది అంటే చాలా హ్యాపీ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో రియాలిటీ చూపించినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు కొందరు. సో అలా కాకుండా మీకు అర్థం కావాలని ఇదంతా చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇది నోవా. సో బీసీడీలో కనీసం ప్రైవేట్ 403 మార్కులకు కట్ అయింది. ఓకేనా, 4,668 డిస్ప్లే ర్యాంక్. సో ఇదే ర్యాంక్ దగ్గర ఇప్పుడు 435 మార్క్స్ ఉన్నాయి, అంటే 32 మార్క్స్ పెరిగాయి. కనీసం ఒక 425 +or-2 ఉంటే సెకండ్ రౌండ్ బీసీడీ కనీసం ప్రైవేట్ అయినా వస్తుంది. సో బీసీఈ చూద్దాం, గవర్నమెంట్ కాలేజెస్. సో ప్రతి కాలేజీకి సంబంధించిన టోటల్ లిస్ట్ ఉంది ఇక్కడ. మీరు చూస్తే మీకు కావాల్సిన కాలేజ్ని కొంచెం స్లో చేసి కూడా మీరు చూడవచ్చు. సో బీసీఈలో కంప్లీట్ గవర్నమెంట్ సీట్స్ ఎన్ని వచ్చాయి అంటే ఇక్కడ 2 క్యాప్ ఉంది, ఈ 2 తీసేయండి ఇక్కడ. అండ్ జనరల్ నార్మల్ ఎలాంటి క్యాపులు అవి లేకుండా 408 మార్క్స్ వరకు వచ్చాయి. అప్పుడు 4,353 ర్యాంక్, ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర 439 మార్క్స్ ఉన్నాయి, అంటే 31 మార్క్స్ పెరిగాయి. అంటే అట్లీస్ట్ ఇంకా 10 తగ్గుతాయి అనుకుందాం, ఎందుకంటే కాలేజ్ పెరిగాయి, ఇంకా ఆల్ ఇండియాకి వెళ్తారు. ఈ రకరకాల ఈక్వేషన్స్తోనే ఒక 428 +or-2కి సెకండ్ రౌండ్లో గవర్నమెంట్ సీటు బీసీఈకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ప్రైవేట్ ఎక్కడి వరకు రావచ్చు అనేది అయితే చూద్దాం. సో బీసీఈలో ప్రైవేట్, ఓకే, బీసీఈలో ప్రైవేట్ అంటే మొత్తం 258 సీట్లు వచ్చాయి, 395 మార్కులు అప్పుడు ఉన్న డిస్ప్లే ర్యాంక్కి ఉన్న మార్కులు. సో ఇదే డిస్ప్లే ర్యాంక్ దాకా వస్తుంది అనుకుంటే 427 ఎగ్జాక్ట్గా. సో ఇంకేం సీట్లు పెరగకుంటే ఇంతవరకు పెరగాలి అసలు కట్ ఆఫ్, కానీ మనకు సీట్లు పెరిగాయి అంటున్నారు కాబట్టి
427 అంటే 417 +/- 2 సెకండ్ రౌండ్ సీట్ కోసం అక్కడి వరకైతే వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి గత డేటా బట్టి అయితే మనకు తెలుస్తుంది. సో ఇంకా ఈడబ్ల్యూఎస్ చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్లో గవర్నమెంట్ కంప్లీట్గా ఈడబ్ల్యూఎస్లో ఎన్ని సీట్లు వచ్చాయి అనేది ఇక్కడ చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్లో వచ్చిన సీట్లు గవర్నమెంట్లో 163. సో రేపు మీరు సీట్ మ్యాట్రిక్స్ చూస్తే 102 సీట్లే ఉంటాయి, కంగారు పడొద్దు. ఈడబ్ల్యూఎస్కి ఉన్న సీట్లు ఇవే యాక్చువల్గా. వీళ్ళంతా ఓపెన్లో చేరి ఈడబ్ల్యూఎస్ వాడుకోవడం వల్ల ఎంఆర్సీ వల్ల ప్రతి క్యాస్ట్కి ఇలానే పెరుగుతాయి. ఓకే, ఓ 400 సీట్లు అలాట్ అయితే ఫైనల్గా 600 వరకు వస్తాయి ప్రతి కేటగిరీలో. సో ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ ఎంఆర్సీ అంటే ఏందని తెలుసుకోవడానికి ట్రై చేయకండి, అది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప అర్థం కాదు. సో ఇక్కడ మీరు చూస్తే ఈడబ్ల్యూఎస్ 419 కట్ అయింది, 3622 డిస్ప్లే ర్యాంక్. అప్పుడు సేమ్ దగ్గర ఇప్పుడు 448 ఉన్నాయి. అంటే అట్లీస్ట్ మీకు ఇప్పుడు సీట్ రావాలంటే 438 +/- 2. ఈడబ్ల్యూఎస్ కంటే ఇంకా ఓపెన్ కట్ ఆఫే తక్కువ ఉంటుంది. అదేంటి అనుకుంటే అది ఓన్లీ కొన్ని గవర్నమెంట్ కాలేజ్లో ఉంది, ఇది ఎంఆర్సీ వల్ల క్రియేట్ అయింది. ఇంకా ప్రైవేట్ 423 అంటే ఇప్పుడు 452 ఉన్నాయి, 442 అట్లీస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకా మైనార్టీ కాలేజెస్లో టోటల్గా ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి సెకండ్ రౌండ్ వరకు, మరి మైనార్టీస్కి ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది అనేది అయితే చూద్దాం. సో మైనార్టీ కాలేజెస్లో ఒక 3 క్యాప్ సీట్లను తీసేస్తే, ఈ 3 తీసేస్తే 395 వరకు వచ్చింది అప్పుడున్న డిస్ప్లే ర్యాంకు. సో ఇప్పుడు అదే డిస్ప్లే ర్యాంక్ దగ్గర 426 ఉన్నాయి, 31 మార్క్స్ పెరిగాయి. అరౌండ్ 31 to 35 పెరుగుతూ పోయాయి. తెలంగాణ స్పెషాలిటీ అదే ఈసారి. సో 416 +/- 2 ఉంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మైనార్టీ సెకండ్ రౌండ్లో. అండ్ SC1, సో ఇంక SC1 డేటా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంకా అందరికి వస్తుంది అనుకోవచ్చు. సో దాని గురించి పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. పోయినసారి దాదాపు అందరికి అవైలబుల్ వాళ్ళందరికీ వచ్చింది 170, 184 అంటే. SC2, సో SC2లో గవర్నమెంట్ సీట్. మాకు గవర్నమెంట్ మరి ఫస్ట్ రౌండ్ మిస్ అయింది, సెకండ్ రౌండ్ అయినా వస్తుందా లేదా అని మీరు అనుకుంటున్నట్లయితే ఇక్కడ చూడండి అదే ఇన్ఫర్మేషన్. సో SC2లో టోటల్ గవర్నమెంట్ సీట్స్ ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ చూద్దాం. సో SC2లో టోటల్గా ఎలాంటి స్పెషల్ కేటగిరీస్ లేకపోతే 369 అండ్ 372 మార్కు దాకా వచ్చింది. 7415 డిస్ప్లే ర్యాంకు. ఇదే ర్యాంక్ దగ్గర ఇప్పుడు 407 ఉన్నాయి, అంటే అట్లీస్ట్ ఒక 397. ఓకే, 397 +/- 2 గవర్నమెంట్ సీట్ రావాలంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి అదే SC2 ప్రైవేట్లో అయినా వస్తుందా అని మీరు చూసినట్లయితే ప్రైవేట్లో అలాట్ అయిన సీట్లు అంటే కంప్లీట్ SC2కి వచ్చిన అలాట్మెంట్స్ ఎన్ని అనేది ఇక్కడ చూద్దాం. సో SC2కి ఒక క్యాప్ కింద ఉంది. సో 559 అంటే 354 అప్పుడు సెకండ్ రౌండ్కి. అండ్ ఇది డిస్ప్లే ర్యాంక్. ఓకే, ఇప్పుడు అదే డిస్ప్లే ర్యాంక్ దగ్గర ఉన్న మార్కులు 391, అంటే అట్లీస్ట్ ఒక 381 +/- 2కి సెకండ్ రౌండ్లో అయినా ఏదో ఒక సీట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది SC3. సో SC3లో గవర్నమెంట్ సీట్లు ఎన్ని ఫిలప్ అయ్యాయి అండ్ మీకు గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది చూద్దాం. సో ఈ క్యాప్స్ తీసేయండి. నెక్స్ట్ 377, ఓకేనా. సో 377 ఎలాంటి క్యాప్ లేని వారికి 6931 డిస్ప్లే ర్యాంకు. ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర 411 మార్కులు ఉన్నాయి, అంటే ఇంకా 34 మార్క్స్ దాకా పెరిగాయి. అంటే దాదాపు 401 +/- 2 అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ రావాలంటే SC3లో. అండ్ SC3లో మరి నాకు ప్రైవేట్ అయినా సరే ఫ్రీ సీటు వచ్చే ఛాన్స్ ఉందా అని మీకు డౌట్ వచ్చినట్లయితే ఈ క్యాప్ని తీసేయండి కింద. సో టోటల్గా 368 మార్క్స్కు మనకు పోయినసారి వచ్చాయి. 7811 ఆల్ ఇండియా ఇది డిస్ప్లే ర్యాంక్. సో ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర 403 మార్కులు ఉన్నాయి, అంటే ఒక 393 +/- 2 ఉంటే ప్రైవేట్లో అయినా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ST చూద్దాం. టోటల్ గవర్నమెంట్ సీట్స్ SC3 ఎన్ని అలాట్ అయ్యాయి, సో ఏ ర్యాంక్ వరకు వచ్చింది అనేది అయితే చూద్దాం. సో SC3లో అలాట్ అయిన టోటల్ గవర్నమెంట్ సీట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ SCCL సింగరేణి వాళ్ళ వరకు తీసేస్తే 386 దాకా వచ్చింది. అప్పుడున్న డిస్ప్లే ర్యాంక్ 6032, 420 మార్కులు ఇప్పుడు అదే డిస్ప్లే ర్యాంక్ దగ్గర. ఓకే, 34 మార్క్స్ పెరిగాయి, అంటే ఒక 410 +/- 2 ఉంటే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ టోటల్గా కనీసం ఒక ప్రైవేట్లో అయినా మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందా నాకు అని మీరు డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి. సో SC2 ST అలాటెడ్ 625
372 మార్క్స్ డిస్ప్లే ర్యాంకు. ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర ఉన్న మార్క్స్ అంటే ఒక 395కి +or-5 ఉంటే ఎస్టీలో సెకండ్ రౌండ్ అయినా రావచ్చు కనీసం. ఓకేనా. సో ఓపెన్ అలాటెడ్ ఏంటి ఓపెన్, ఇది పక్కన ఉంది వాళ్ళ క్యాస్ట్, ఇది అలాటెడ్. సో ఓపెన్ అంటే ఒక ఓసీ అని కాదు, ఈ బీసీ వీళ్ళందరికీ ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళకి వచ్చిన అదన్నమాట. సో టోటల్గా గవర్నమెంట్ ఎక్కడి వరకు కట్ అయింది ఓపెన్లో. సో ఇంకెలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళకి, ఓకేనా, మిగతా క్యాస్ట్లో వాళ్ళకైనా వాళ్ళ ప్రయారిటీ ఆర్డర్ బట్టి ఓపెన్లో ఎంతమందికి వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ కాలేజెస్లో ఓసీ ఇంకెలాంటి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ అదేం లేకపోతే వాళ్ళకైతే ఇది మాత్రమే యూజ్ అవుతుంది. సో ఈ క్యాప్ తీసేయండి. అండ్ ఓపెన్ అయితే 417 దాకా వచ్చింది, అప్పుడు 3760. ఇప్పుడు అక్కడే ఉన్న మార్కులు 447, 30 మార్క్స్ పెరిగాయి. అంటే 437 +or-2 ఉంటే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి కంప్లీట్ ఓపెనే ఇంకా నాకు కనీసం సీట్ వస్తుందా లేదా, ప్రైవేట్ అయినా సరిపోతుంది నాకు అనుకుంటే టోటల్గా అలాట్ అయిన సీట్స్ ఎన్ని అని చూద్దాం. సో ఓపెన్లో అయితే టోటల్గా 1824. నేను ఇంకా క్యాప్లు పిహెచ్లు అని డిలీట్ చేశాను ఈ లిస్టులో నుంచి. 406 మార్క్స్ వరకు వచ్చింది. ఫైనల్గా అయితే 403 వరకు వచ్చింది. అంటే ఇంకా నెక్స్ట్ రౌండ్లో జస్ట్ 3 తగ్గింది. సో థర్డ్ రౌండ్లో పెద్దగా తగ్గదు కట్ ఆఫ్. అప్పుడు వచ్చిన డిస్ప్లే ర్యాంక్ ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర ఉన్న మార్కులు 437. అంటే ఒక 427 +or-2 వరకు ప్రైవేట్లో సెకండ్ రౌండ్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.